నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. లేటుగా వచ్చిన లేటెస్ట్ రాజకీయాల్ని తన గుప్పిట్లో పెట్టేసుకుంటున్నారు ఆయన. అధికార యంత్రాంగంలో లుకలుకలైనా లేదా సంస్థాగత పదవుల నియామకాలైనా ఆయన కనుసన్నల్లోనే జరిగి తీరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ జిల్లాలో ఏ లెక్కైనా తన అడ్డాలోనే తేలాలన్నట్లు వ్యవహరిస్తున్న అసలు నేత తీరు సొంత పార్టీలోనే చాలా మందికి మింగుడు పడుతున్నట్లు కనిపించడం లేదు. ఎవరికైనా చెప్పుకుందామంటే ఆర్చేవారు తీర్చేవారు కనపడక తెగ ఇదైపోతున్నారు సహచర నేతలు. ఈ పరిణామాల క్రమంలో అక్కడ అందరిలోనూ కొత్త కొత్త డౌట్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు జిల్లాలో. అవేంటో ఆఫ్ ద రికార్డ్ లో అక్కడ ఏం జరిగిపోతుందో మీరే చూడండి. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైందా? కాంగ్రెస్ ప్రజారాజ్యంలో కలిసిపోయిందా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? వినడానికి విచిత్రంగా ఉన్న ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ లో చాలా మందికి వస్తున్న డౌట్ ఇది. పీఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఆ విలీన కోటాలో అమాత్య పదవి దక్కించుకునేందుకు జిల్లా రాజకీయాల్లో అన్ని తానే అన్నట్లు వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పీడే అందుకు కారణంగా కనిపిస్తోంది. ఐఏఎస్ల మధ్య విభేదాలైనా, నామినేటెడ్ పదవులైనా, చివరకు డీసీసీ అధ్యక్ష పీఠమైనా అన్ని అమాత్యుడి అడ్డాలో తేలాల్సిందే అన్నట్లు జరిగిపోతున్నాయంట వ్యవహారాలు. ట్రాన్స్ఫర్ అయిపోవడం ఖాయమనుకున్న కలెక్టర్ లవ్ అగర్వాల్ జిల్లాలోనే సెటిల్ అవ్వడం వెనక కూడా ఈ మంత్రి గారి హ్యాండే ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది ఇప్పుడు. మిగిలిన విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా తెరపైకొచ్చిన డీసీసీ అధ్యక్షుడి అభ్యర్థుల జాబితా కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టించేలా కనిపిస్తోంది. విలీనం తర్వాత తమ వారికి కనీస గౌరవం కూడా దక్కటం లేదని వాపోతున్న తమ వర్గాన్ని కాపాడుకునేందుకు మంత్రి గారు ఏకంగా డీసీసీ పైనే గురిపెట్టారట. అందులో భాగంగా ఆయన పావులు కదపడంతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేరును పీసీసీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. పీఆర్పీ నుంచి వచ్చిన పంచకర్లకు అంత ప్రయారిటీ దక్కబోతున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ పార్టీ పీఆర్పీలో విలీనమైందా లేక పీఆర్పీలో కాంగ్రెస్ పార్టీ విలీనమైందో అర్థం కావటం లేదని జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆఫ్ ది రికార్డులో తెగ ఇదైపోతున్నాయి. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జోడు పదవులు అనుభవిస్తున్న తోట నగేష్ పై పార్టీ కేడర్తో పాటు అధినాయకత్వం కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. పాయకారావుపేట ఉప ఎన్నికల్లో పార్టీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు డిపాజిట్లు దక్కినప్పటికీ నగేష్ పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లే ఆ పరిస్థితి ఉత్పన్నమైందని నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో నగేష్ ను డీసీసీ పీఠం దించుతారన్న ప్రచారంతో ఆ పదవిపై జిల్లాకు చెందిన సీనియర్లు దృష్టి సారించారు. ప్రధానంగా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, చోడవరం మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీలో ఎవరో ఒకరి చేతికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలొస్తాయని కార్యకర్తలు భావిస్తూ వచ్చారు. సామాజిక సమీకరణలు, రాజకీయ అనుభవం దండిగా ఉన్న ఈ ఇద్దరిలో ఎవరికి పదవి దక్కినా జిల్లాలో అంతర్గత విభేదాలతో అంపసాయిపైకి చేరిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసినట్లు అవుతుందని బోల్డ్ ఆశలు పెట్టేసుకున్నారు. ఈ సమీకరణాలు వర్కౌట్ అవుతాయన్న అంచనాలతోనే ఉప ఎన్నికల్లో ధర్మశ్రీ, కన్నబాబురాజులు అన్నీ తామే అయి వ్యవహరించారు. అయితే కన్నబాబురాజు ఉడా అధ్యక్ష పదవిని కోరుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో ధర్మశ్రీనో మరో సీనియర్ నేతనో డీసీసీ పీఠం ఎక్కిస్తారని అందరూ భావించారు. ఆ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు జిల్లాకు చెందిన మరో మంత్రి బాలరాజ్ కు మధ్య తారాస్థాయికి చేరిన విభేదాల నేపథ్యంలో తమ వర్గానికే డీసీసీ పదవి దక్కాలని గంటా పట్టుబడుతున్నారంట. ఇప్పటికే తనకు తలలో నాలుకలా వ్యవహరిస్తున్న పంచకర్ల రమేష్ బాబైతే ఆ పోస్టుకు బెస్ట్ అని గంటా వారు రాష్ట్ర పెద్దల దగ్గర సన్నాయి నొక్కులు నొక్కి ఆ దిశగా గట్టిగానే తతంగం నడిపిస్తున్నారంట. అదే సమయంలో తమపై మరీ వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికి గ్రేటర్ విశాఖ కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ నే కొనసాగించమంటూ తెగ ఉదారత చూపించేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బాలరాజ్ కు చెక్ పెట్టి తన వర్గీయుడైన పంచకర్లకు డీసీసీ ఇప్పించుకొని జిల్లా పార్టీపై పూర్తి స్థాయి గ్రిప్ సాధించడానికి చకచకా పావులు కదిపిస్తున్నారంట కొత్త మంత్రి.
పంచకర్లను డీసీసీ పీఠం ఎక్కించడానికి 6 నెలల ముందు నుంచే ప్రయత్నాలు మొదలైనట్లు చెప్పుకుంటున్నాయి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. అందుకు పాయకారావుపేట ఉప ఎన్నికలను గంట వ్యూహాత్మకంగా వాడుకున్నారని ప్రచారం. ఉప సమయంలో కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల రూపాయలకు పైగా చేతి చమురు వదిలించుకుంది. ఆ నిధుల సమీకరణలో భాగంగా పంచకర్లతో 50 లక్షల రూపాయలను ఎన్నికల ఫండ్ కోసం గంటానే ఇప్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు డీసీసీ పీఠం కట్టబెట్టే అవకాశం ఉందన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. గివ్ అండ్ టేక్ పాలసీ అంటే అదే కదా మరి. మొత్తానికి హస్తంలో ఒదిగిపోయిన సూర్యుడితో పార్టీ మరింత ప్రకాశవంతం అవుతుందని తెగ సంబరపడిపోయిన కాంగ్రెస్ శ్రేణులకు పంచకర్ల వ్యవహారం పెద్ద షాక్ వేస్తున్నట్టు కనిపిస్తోంది. మహామహులు అధిరోహించిన విశాఖ డీసీసీ పీఠాన్ని అధిష్ఠించడానికి కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు నాయకుడే కరువయ్యాడా అంటూ తెగ ఇదైపోతున్నారు వారందరూ. ఇక ఆధిపత్య రాజకీయాలతో విసిగిపోయిన నాయకులైతే మహాసముద్రం లాంటి కాంగ్రెస్లు ఇవన్నీ కామనే అని రొటీన్ డైలాగ్ తో సరిపెట్టేసుకుంటున్నారు. అంతే మరి, ఎంతైనా కాంగ్రెస్ కాంగ్రెసే. ఆఫ్ ద రికార్డ్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.